తొలి ఏకాదశి పర్వదినం విశిష్టతను, పూజా విధానం, అనుకూల సమయాల గురించి నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ తెలిపారు. ముత్తుకూరులోని ఆయన నివాసంలో మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, జూలై 6వ తేదీ ఆదివారం సూర్యోదయం నుంచి రాత్రి 9:14 వరకు ఏకాదశి గడియలు ఉన్నాయని చెప్పారు. ఉదయం 7:50 నుంచి 8:35 మధ్య లేదా 10:50 నుండి 11:20 వరకు పూజకు విశేష సమయంగా ఉందని తెలిపారు. పండుగ రోజు విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం పఠించి కట్టుపొంగలి, పాయసం నివేదన చేయాలని చెప్పారు. విష్ణుమూర్తి యోగ నిద్రకు ఉపక్రమించే ఈ రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తారని, తొలి ఏకాదశి పర్వదినం రోజున విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవార్లను పూజించి సత్ఫలితాలను పొందాలని మురళీకృష్ణ కోరారు. నమస్కారం అందరికీ. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి ఈ 2025లో జూలై నెల 6వ తేదీ ఆదివారం వస్తుంది. తొలి ఏకాదశి అని ఎంత విశేషం అంటే మన పండగలన్నీ కూడా తొలి ఏకాదశితోనే ప్రారంభమవుతాయి. పల్లెల్లో దీన్ని పేలపిండి పండుగ అని కూడా అంటుంటారు. అంత విశేషం ఈ పేలపిండి పండుగ అంటారు. అంత విశేషం. ఎందుకు మనకు తొలి ఏకాదశి ఇంత విశేషం? సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. మరి సంవత్సరానికి 12 నెలలు అయితే 24 ఏకాదశులు వస్తుంటే ఎందుకని ఈ ఏకాదశి తొలి ఏకాదశి అయింది? ఎందుకు ఈ ఏకాదశిని అంత విశేషంగా అనుకుంటున్నాం? ఎందుకు ఈ ఏకాదశి అంత బాగా మనం జరుపుకుంటున్నామంటే, అందరూ బాగా గమనించండి. ఆషాఢ మాసము అనేది ఆధ్యాత్మికకు నాంది. ఏంటి ఆషాఢ మాసం? ఇది తెలుసుకోవాలి. ఆషాఢ మాసం అంటే పౌర్ణమి, ఆషాఢ నక్షత్రాలు 2 ఉన్నాయి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ 2 కూడా ధనుసు రాశికి సంబంధం. పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశిలో ఉంటుంది, ఉత్తరాషాఢ 1వ పాదం కూడా ధనుసు రాశిలో ఉంటుంది. ఈ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 2 నక్షత్రాల సంబంధంలో పౌర్ణమి ఎప్పుడు వస్తుందో ఆ మాసం అంతా ఆషాఢ మాసం. ఇది తెలుసుకోవాలి. కనుక ధనుసు రాశి గురువుకి సంబంధించిన రాశి, ఉత్తరాషాఢ రవికి సంబంధించిన నక్షత్రం, పూర్వాషాఢ శుక్రుడికి సంబంధించిన నక్షత్రం. కనుక ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి, ఈ ఏకాదశి ఎంత విశేషం? ఈ తొలి ఏకాదశి రోజున చెప్పా కదా ముందుగానే 24 ఏకాదశులు. ఎందుకు ఇది ఇంత విశేషం అంటే, విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమించే రోజు, నిద్రపోవడానికి ప్రారంభించే రోజు. నిద్రపోవడం అంటే మామూలు నిద్ర కాదండి, అది యోగ నిద్ర. అంటే వాస్తవంగా విష్ణుమూర్తి యోగ నిద్రలోకి పోయిన తర్వాత 4 నెలలు ఆయన యోగ నిద్రలో ఉంటారు. అందుకే చాతుర్మాస దీక్ష అని గొప్ప వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా. ఇంత విశేషం. ఇది ఆధ్యాత్మిక నిలయం. మరి అటువంటి తొలి ఏకాదశి ప్రారంభం రోజున మనమందరం ఏం చేయాలి అనేది చెప్తున్న జాగ్రత్త వినండి. తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎర్రగడ్డలు కానీ, తెల్లగడ్డలు కానీ, దుంపకూరలు కానీ, గుమ్మడికాయ కానీ ఆహారంగా తీసుకోకూడదు. ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాలు ముగించుకొని చక్కగా దీపారాధన చేసే సమయం, పూజ చేసే సమయం కూడా చెప్తాను. ఉదయం 7:50 నుంచి 8:35 వరకు ఒక సమయం బాగుంది. అదేవిధంగా ఉదయం 10:50 నుంచి 11:35 వరకు ఒక సమయం బాగుంది. ఏ సమయం అవకాశం ఉన్నా అందరి ఇళ్లలో చక్కగా ఇల్లు కడుక్కొని గోమూత్రం, కల్లుప్పు, పసుపొడి ఆ నీరుతో ఇల్లు కడుక్కొని మీరందరూ చక్కగా విష్ణుమూర్తి అర్చన చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తరం ఉంటుంది, పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది, పూజ చేయండి. అందరూ విష్ణు సహస్రనామము, శ్రీ సూక్తం చదువుకోండి. నివేదన ఏం పెట్టాలి? కట్టు పొంగలి, పాయసం నివేదన పెడితే చాలా విశేషం. అందరూ ఆధ్యాత్మికంగా గడపాలి. ముఖ్యంగా దాన ధర్మాలకు విశేషమైన రోజు ఈ రోజును. అందరూ దానం చేయండి. పేదవాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళకి దానం చేయండి. దానం చేయాల్సిన వస్తువులు కంబళ్ళు, అంటే చలికాలం రాబోతుంది, కంబళ్ళు దానం చేయండి. అదేవిధంగా వస్త్రాలు దానం చేయండి, ఆహారం దానం చేయండి. పేదలను బాగా చూసుకోండి. ముఖ్యంగా రోగంతో దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి ఇంకో విశేషం ఉందండి. ప్రకృతి పరంగా పగటి సమయం తగ్గిపోతుంది, రాత్రి సమయం ఎక్కువ రాబోతుంది. అంటే సూర్యుడు ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళానికి తన ప్రయాణం ప్రారంభించే రోజే తొలి ఏకాదశి. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా దక్షిణార్థం అంటే మనకు జూలై 16 నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉత్తరాయణం ఇంకా ఉన్నాం. అయినప్పటికీ ఇది చాలా విశేషమైన రోజు. ఈ తొలి ఏకాదశి రోజున దాన ధర్మాలు, ఇక స్నానము, సంధ్య నియమాలు అందరూ పాటించి మంచి ఫలితం తెచ్చుకో. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం
నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.